కొంతమంది యాక్టింగ్ బాగా చేయగలుగుతారు, కొంతమంది గేమ్స్ బాగా ఆడగలుగుతారు. వాళ్ళని చూసి మనం పుట్టడంతోనే నటన నేర్చుకున్నారను, పుట్టడంతోనే ఆటలు నేర్చుకున్నారను, పుట్టడంతోనే ఆ కళను నేర్చుకున్నారని కొంచెం పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ లోనే ఉంటుంది ఆ పని చేయడం. కొంతమంది వంట చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ బ్లడ్ లో ఉంది అని కూడా చెప్తా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వలన పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించే రక్తము కలిగి ఉన్నవారు. ఈ లోకాన్ని సులువుగా జయించే శక్తి వారిలో ఆటోమేటిక్ గా ఆయన నమ్మినప్పుడే పొందుతారు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవమునిచ్చుటకు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరూ నిత్య జీవం పొందుకుంటారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆయన నమ్మిన వారందరూ దేవునికి పిల్లలుగా అవుటకు అర్హతను పొందుకుంటారు. ఈ లోకంలో సమస్తమును జయించగలిగిన శక్తి మనుషులకు ఉండదు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దేవుడే మిమ్మల్ని రక్షించాలని డాక్టర్స్ తో సహా చెప్పారు. అలాగే దేవుడు నమ్ముకున్న మన అందరము దేవుని పిల్లలుగా మార్చబడతాం. అటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చారు. యేసుక్రీస్తు దేవుడు అన్న విశ్వాసంతో, ఆయన మనలో ఉన్నాడని విశ్వాసంతో మనం జీవించినప్పుడు మనము జయించలేనిదంటూ ఏది ఉండదు. మనము పోరాడి ఓడించలేని శత్రువు అంటూ ఎవరు ఉండరు అని మనం నమ్మే విధానంలో బైబిల్లో ఉంటుంది కదా, మనం విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. మనం ఎంత నమ్ముతామో అంత పొందుకుంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పబడింది. ఈ లోకాన్ని జయించగలిగింది మన విశ్వాసము. ఎందుకంటే యేసుక్రీస్తు పైన పెట్టుకున్న మన విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. ఎంత కష్టంలో ఎంత శ్రమలో ఉన్నా సరే ఆయన మీద నిరీక్షణ పెట్టుకోగలిగితే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ లోకాన్ని జయించగలిగిన విజయము యేసుక్రీస్తు పట్ల మనం పెట్టుకున్న విశ్వాసము. జయించువారుగా ఉండి లోకాన్ని జయించి గొప్పగా ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.